హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నిమ్మకాయలు. నేను మొన్న ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ కాస్ట్ పడుతున్నాయని నేనైతే కొన్నాను. ఇన్ని నిమ్మకాయలు మీ ఊళ్ళో అయితే ఎంత కాస్ట్ పడతాయో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడు వీటిని అయితే సగానికి కట్ చేసేసుకుందాం. కాయలన్నిటిని నేను ఒక ఇత్తడి పళ్ళని తీసుకొని ఈ కాయలను అయితే అందులో పెడుతున్నాను. ఎందుకంటే ఆ జ్యూస్ అందులో పడి ఆ ప్లేట్ కూడా క్లీన్ అవుతుందని. మొత్తం కాయలన్నిటిని కట్ చేసేసాను. ఇప్పుడు వీటి నుండి మనం జ్యూస్ అయితే తీసుకుందాం. మా ఊళ్ళో అయితే 10 రూపాయలకి 3 కాయలు వేస్తున్నారండి. ఇన్ని కాయలు నేను ఎంత కాస్ట్ కొండొచ్చో మీరు గెస్ చేసి కామెంట్లో పెట్టండి. మనం ఇట్లాగా కొంచెం తక్కువ రేటుకి దొరికినప్పుడు ఎప్పుడైనా కొనుక్కొని ఇలా జ్యూస్ తీసి స్టోర్ చేసుకొని మన అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇంత జ్యూస్ వచ్చింది. ప్లేట్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు ఈ జ్యూస్లో మనం ఒక స్పూను సాల్ట్ వేసి కలిపేసుకుందాం. సాల్ట్ అంతా కరిగే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేలో ఫిల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ట్రేలో ఫిల్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఒక క్యూబ్ తీసుకొని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ట్రే మొత్తం ఫిల్ అయిపోయింది. తర్వాత ఒక సీసాలో కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఫస్ట్ ట్రేలో ఉన్న క్యూబ్స్ అన్ని వాడేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సీసాలోది మెల్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ట్రేలో ఫిల్ చేసుకొని మళ్ళీ వాడుకోవడమే. ఓకేనా? బాయ్ బాయ్.